హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పారు నరేష్ రెసిపీస్. నేను పారిజాత. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి దోశ. ఈ దోశలను అప్పటికప్పుడు ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా చేశానండి. చాలా బాగుంటాయి. మరి ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ తీసుకొని ఈ సాల్ట్ పిండిలో అంతా బాగా కలిసే విధంగా కలపండి. ఇలా కలిపాక ఇప్పుడు 1 కప్పు వాటర్ తీసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఫస్ట్ ఇలా పిండి ముద్దలు ఏం లేకుండా కలిపాక ఆ తర్వాత ఎక్కువగా వాటర్ యాడ్ చేసి పిండిని లూజ్గా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా జారుడుగా, అంటే గరిటె జారుడుగా ఇలా ఉండాలన్నమాట పిండి. అంటే మనం దోశ పిండి ప్రిపేర్ చేసుకుంటాం కదా, అంతకన్నా కూడా కొంచెం లూజ్గానే ఉండాలి. సో ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వంట సోడా వేసి కలపండి. ఈ వంట సోడా కంపల్సరీ వేయాలండి. ఇలా వేసి ఒకసారి బాగా కలిపామంటే మనకి బ్యాటర్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోశల పెంక తీసుకొని కొంచెం ఆయిల్ తీసుకొని ఆనియన్తో స్ప్రెడ్ చేయండి. ఇలా స్ప్రెడ్ చేశాక ఇప్పుడు ఒక గరిటెడు పిండిని తీసుకొని దోశలా స్ప్రెడ్ చేసుకుందాం. చూడండి, ఇలా ఈజీగా దోశలా స్ప్రెడ్ అవుతుందన్నమాట. ఇలా పల్చగా స్ప్రెడ్ చేశాక ఇప్పుడు మంటని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి దోశ పైన పిండి అంతా ఆరిపోయే వరకు కాలాక ఇప్పుడు పైన కొంచెం ఆయిల్ని స్ప్రింకిల్ చేసి స్లోగా మరో పక్కకి టర్న్ చేయండి. ఇలా రెండో వైపు కూడా దోశ బాగా కాలే వరకు కాల్చాలి. ఇలా రెండు పక్కల ఈవెన్గా కాలాక ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే విధంగా మిగతా దోశలను చేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ని ఆనియన్తో స్ప్రెడ్ చేశాక పిండిని యాడ్ చేసి దోశలా స్ప్రెడ్ చేయాలి. దోశ పైన పిండంతా ఆరిపోయే వరకు కాల్చాక కొంచెం ఆయిల్ని స్ప్రింకిల్ చేసి మరో పక్కకి టర్న్ చేయాలి. ఇలా మరో పక్కన కూడా రెండు వైపులా ఈవెన్గా దోశ కాలే వరకు బాగా కాల్చాలి. ఇలా రెండు వైపులా కాలాక ప్లేట్లోకి తీసుకోవడమే. అంతే, ఇలా ఎన్ని కావాలంటే అన్ని దోశలు ఈజీగా చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో ఎలాంటి హడావుడి లేకుండా, ఎలాంటి పిండి లేనప్పుడు ఇలా గోధుమ పిండితో దోశలను ట్రై చేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, మంచి టేస్టీగా ఉంటాయి. ఈ గోధుమ పిండి దోశలను నేను ఇక్కడ అల్లం చట్నీతో సర్వ్ చేసుకున్నాను. లేదా పల్లి కొబ్బరి చట్నీ, ఏ చట్నీతో అయినా చాలా బాగుంటాయి. డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.